వెల్కమ్ టు వైజీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆలూరు మండలం అరికెరలో హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబాన్ని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి 50,000 రూపాయలు చెక్కును ఆయన అందజేశారు. ఈరన్న భార్యకు అంగన్వాడీ ఉద్యోగంతో పాటు వారి పిల్లల చదువుల కోసం పూర్తి బాధ్యత తమే తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. హత్యకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏ పార్టీకి చెందినవారైనా కూడా వదిలే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఆరోపణలు ఏది వాస్తవం ఏది అవాస్తవం, అందుకని మేమేం చెప్తున్నాం, మా అధినాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే స్వపక్షమైనా సరే విపక్షమైనా సరే ఎక్కడ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. కాబట్టి ఈ రోజు సాయంకాలం రేపు ఉదయం కాలం దీని మీద క్లారిటీ వస్తుందని చెప్పేసి అడిషనల్ ఎస్పీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క దీన్ని కోసం మేము ఎదురు చూస్తున్నాం. వాస్తవంగా నేను వైసీపీలో మాట చెప్పారు, రెడ్డి బుక్ పాలన రాష్ట్రంలో కాకుండా మన జిల్లాలోకి ప్రవేశించింది. నారో లొకేషన్ ఇంప్లిమెంట్ టీడీపీ నాయకులు అయ్యా ఒక మాట చెప్తాయా, వైసీపీ నాయకులు ఆరోపణలను మీరు అంటారు. వైసీపీ నాయకుల యొక్క ఆరోపణల్లో ఏమాత్రం వస్తుందని మీరు గ్రహించాలా. వైసీపీలో వాళ్ళ చిన్నాయన పట్టణం ఉన్నటువంటి పార్టీ అది. వాళ్ళ గురించి ఎంత మాట్లాడితే తక్కువ, ఎందుకంటే ఈ రోజుల్లో మాట్లాడితే సరిపోదు. నిన్న జరిగిన సంఘటన ఏమి, వాళ్ళ పార్టీ నుంచి ఎటువంటి నాయకులు పిల్లలు 2 కింద ఉన్నాడు అంటే వాళ్ళ పార్టీ యొక్క స్థితిగతులు అంటే వాళ్ళ గురించి మాట్లాడితే హత్యలకు మారిపోయారే ఆ పార్టీ అని చెప్పేసి ప్రజలంతా 161 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. మా ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారు మాకంతా సమావేశం పెట్టారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు మన ప్రభుత్వం జరగకూడదు, ఖచ్చితంగా ఏదేమైనా కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు కార్పణ్యాలకు దూరం అవుతండి, ఎట్టి పరిశ్రమల సంక్షేమం అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సిందని చెప్పేసి మా అధినాయకత్వం మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కోసమే టీడీపీ మద్దతుదారులు ఒక నిరుపేద కుటుంబానికి పైన దాడి చేశారు, చంపారు. ఇప్పుడు ఆ కుటుంబానికి మీ ప్రభుత్వం ఎలాంటి భరోసా? ఓకే, ఇప్పుడు వాళ్ళకు మేము ప్రస్తుతానికి వాళ్ళు అడిగిన సూచనల మేరకు వాళ్ళ ఇంట్లో 5వ తరగతి చదివిన ఆమె ఉంది. ఆమె అంగన్వాడీ సెంటర్లో ఏదో చేస్తా అని చెప్పండి, అంగన్వాడీ సెంటర్లు ఇప్పించడానికి మేము ఇచ్చాము. ఆమె ప్రస్తుతానికి కొంత నగదు మొత్తం ఇవ్వడం జరిగింది. అంతేగాక ఆ పిల్లల్ని కూడా 2 పిల్లలు, ఒకరు 8th క్లాస్ ఒకరు 10th క్లాస్ చదువుతారు, వాళ్ళ పూర్తి ఎడ్యుకేషన్ అంతా బాధ్యతలు నేను తీసుకుంటానని చెప్పేసి కూడా వాళ్ళకి గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. దగ్గర 24 కిలోమీటర్లు ఉంటే 45,000 తలపరి స్పందిస్తున్నారు. జిల్లా నుండి వచ్చారు. అంటే సంఘటన జరిగి 2 రోజులు అవుతున్నాయి, 7 రోజులు వచ్చారు కదా. 20 కిలోమీటర్ దగ్గర ఉండి మీరు 40 తర్వాత స్పందిస్తున్నారు. సార్ ఒక విషయం చెప్తాను, ఇక్కడ ఎవరు స్పందించారు, ఎవరు దూరం దగ్గర కాదు, దూరం కాదు ఇక్కడ ఎందుకంటే నిన్నటి జరిగిన సంఘటన మీకు తెలుసు. నిన్న ఎవరు వచ్చారు ఏమంది, ఎందుకంటే మేము రావడం వాళ్ళు రావడం జరిగితే ఏమిటంటే ఇక్కడ ఈ సందర్భంలో మరొక జరగని అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు చెప్పండి? ఎవరు బాధ్యులు అవుతారు? వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడు ఏం కావాలి మనకి? న్యాయం కావాలి. ఇప్పుడు ఆ న్యాయంలో భాగంగానే మేము ఈరోజు వచ్చి గట్టిగా భరోసా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు చదివేంత వరకు నేను ఉంటానని చెప్పాను కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ రాజ్యాంగాన్ని ఎన్నో దేశాల రాజ్యాంగాలతో సరిచూసుకొని ఒక ఉన్నతమైన రాజ్యాంగాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మనం సంపాదించుకున్నాం. కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ బేదంచెర్ల పట్టణంలో సిపిఐ పార్టీ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా వారు పలు వీధుల్లో బైకు ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత కల్పించాలి. రైతులందరికీ మద్దతు కల్పించాలి. రైతులందరికీ అన్నదాత సుఖీభవ 20,000 హామీ ఇచ్చే పథకాన్ని వెంటనే రైతులకు వెంటనే అన్నదాత సుఖీభవ పథకానికి 20,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన
ఏడాదిన్నరగా వస్తుంది. గత ఏడాది రైతు సంఘాలు వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు రుణమాఫీ ఇవ్వాలి, రుణమాఫీ రద్దు చేయాలి, స్వామినాథన్కి సిఫారసును అమలు చేయాలని అనే నినాదంతో ఖచ్చితంగా ఏడాది కిందటే ఢిల్లీ నడిబొడ్డులో మొత్తము వేల సంఖ్యలో మన రైతు కార్మిక సంఘాలు ఢిల్లీ నడిబొడ్డులో నినాద సమ్మెలో భాగంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వము 3 నల్ల చట్టాలను తీయడం దుర్మార్గంగా రైతుల మీద 3 నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ నడిబొడ్డులో రైతు సంఘాల ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఏడాది కాలము నడిబొడ్డులో ప్రస్తావన చేయడం జరిగింది, సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా రోడ్డును దిగ్బంధం చేసే విధంగా ఆ రైతులు చేసినారు. ఆ రైతులకు బేతంచెర్ల పట్టణానికి చెందిన పోలీసులు హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని చెప్పి వారు అన్నారు. ఏం కాదు భయం కాదు, అంతే వీడి సైడ్ కాపు వాళ్ళు పోతారు కానీ మీరు వండి డోన్ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి సమరయోధుల గురించి వారు గుర్తు చేసుకున్నారు. श्री महोदय गणतंत्र परेड फ्लैग हास्टिंग समाप्त हुआ, निष्क्रमण करने के लिए आज्ञा प्रदान करें। सेवा पद रसाने वाला, मातृभाव च रसाने वाला, प्रेम प्रदर्शक चिन्ह हमारा विजयी। आओ प्यारे वीरों आओ, देश धर्म पर बलि बन जाओ, ये पुसातु सपु मिलु करुगाओ, ये पुसातु सपु मिलु करुगाओ। प्यारा भारत देश हमारा, प्यारा भारत देश हमारा, विजयी विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा विजयी। इस झंडे के नीचे निर्भय होवे पूर्ण मनोरथ निश्चय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। व्रत है परव उपकार हमारा, व्रत है परव उपकार हमारा, विजयी विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा विजयी। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ రేపు మరో బులెటిన్లో కలుసుకుందాం.